తేదీ దగ్గర పడుతుండటంతో ఖమ్మం జిల్లా పాలేరులో పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఒకవైపు అధికార పార్టీ, మరోవైపు కాంగ్రెస్ కు మద్దతుగా టీడీపీ, వైసీపీ నేతలు గల్లీ గల్లీ తిరుగుతూ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వామపక్షాలు కూడా ప్రచార హోరు పెంచాయి. వివిధ పార్టీల ప్రచారంపై పాలేరు నుంచి మా ప్రతినిధి చారి గ్రౌండ్ రిపోర్ట్. ఎన్నికల గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో సిపిఎం కూడా ప్రచారాన్ని ఊపందించింది. గత సాధారణ ఎన్నికల్లో మంచి ఓట్లను సాధించిన సిపిఎం మళ్లీ తన పంతాన్ని తను ఏ వాయిస్ అయితే చెప్తుందో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం పాలేరు నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి సిపిఎం అభ్యర్థి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు సిపిఎం పార్టీకి పాలేరు నియోజకవర్గంలో ఎలాంటి ఆదరణ ఉంది? మీరు ఏం చెప్పి ఓట్లు అడుగుతున్నారు? పాలేరు నియోజకవర్గంలో సిపిఎం పార్టీకి బ్రహ్మాండమైనటువంటి ఆదరణ కనపడుతూ ఉంది. మొదటిది ఏమిటంటే సిపిఎం, సిపిఐ రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో మేము పోటీ చేస్తూ ఉన్నాం. ఇతర వామపక్ష పార్టీలు కూడా మద్దతు ఇస్తూ ఉన్నాయి. మేము ఈ ఎన్నికల్లో చేస్తున్నటువంటి ప్రధానమైన ప్రచారం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మాయ మాటలు చెప్పి ఎలా పాలన సాగిస్తూ ఉందో, ప్రజల సమస్యలను ఏ రకంగా పట్టించుకోవడం లేదో, పాలేరు నియోజకవర్గ సమస్యలను ఏ రకంగా నిర్లక్ష్యం చేస్తూ ఉందో వీటన్నిటినీ ప్రజలకు వివరించుతూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల్ని ఈ ప్రభుత్వం ప్రత్యేకించి పేదలకు సంబంధించినటువంటి సమస్యని, అది ఇళ్ల స్థలాల సమస్య కావచ్చు, భూమి సమస్య కావచ్చు, సంక్షేమ పథకాలను అమలు చేయడం కావచ్చు, కనీసం ఈ ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలను కూడా ఈ ప్రభుత్వం సరిగా అమలు చేయడం లేదు. దళితులకు 3 ఎకరాల భూమి పంచుతానన్నది, గిరిజనులకు 3 ఎకరాల భూమి పంచుతానన్నది, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తానని చెప్పింది, KG to PG విద్య అమలు చేస్తానన్నది, కాంట్రాక్ట్ కార్మికులకి, క్యాజువల్ కార్మికులకి ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తానని చెప్పింది. వీటిల్లో ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదు. అందుకే ఈ ప్రభుత్వం యొక్క నిజమైనటువంటి నైజాన్ని ప్రజలకు వివరించడమే మా ప్రచారంలో ఉన్న ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. ఈరోజు కమ్యూనిస్టు పార్టీలకి పాలేరులో ఎందుకు ఓటేయాలి? మీకు 3 సార్లు అవకాశం ఇచ్చారు, 3 సార్లు ఏం చేశారు అనేది కూడా ప్రధానంగా టీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. అది టీఆర్ఎస్ ప్రశ్నించేటటువంటి నైతిక హక్కు టీఆర్ఎస్కి లేదని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఎందుకంటే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల కాలం అవుతా ఉంది. మేము అధికారంలోకి ఒక్కసారి కూడా రాలా. పాలేరు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేని గెలిపిస్తే సంపూర్ణంగా ప్రభుత్వం వచ్చినట్టు కాదు. ఒక ఎమ్మెల్యే తాను ఏం చేయాలో అది చేశాడా లేదా అని చెప్పేసి అనేది కీలకమైనటువంటి అంశం. అది చాలా సమర్థవంతంగా ఇక్కడ గెలిచిన బాజీ హనుమంత్ కానీ, అంతకుముందు తర్వాత పార్టీ మారిపోయినా అప్పుడు సిపిఎం పార్టీలోనే ఉన్న వెంకటవీరయ్య కానీ, మొదట్లో గెలిచిన గురుమూర్తి గారు కానీ, అలా శాసనసభ్యులుగా ఎలా వ్యవహరించాలో, ప్రజలకు ఎలా అందుబాటులో ఉండాలో, ప్రజల సమస్యలు ఎలా పరిష్కరించాలో నిరంతరం ప్రజల్లో ఉండి ఆ రకమైనటువంటి పని చేశారు. అందువల్ల ఈరోజు కూడా మాకు అధికారం ఇస్తే, మాకు అవకాశం ఇస్తే, మమ్మల్ని శాసనసభ్యులుగా గెలిపిస్తే ఈ ప్రభుత్వం ఈ నియోజకవర్గం పట్ల చేస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని మేము ఎండగడతాం. ఈ ప్రభుత్వంతో పోట్లాడతాం. ఈ నియోజకవర్గానికి రావాల్సినటువంటి నిధులను రాబట్టుతాం. గట్టిగా ఈ ప్రభుత్వంతో పోట్లాడి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి, అది ప్రాజెక్టులు కావచ్చు, దాంతోపాటు మంచినీటి సమస్య కావచ్చు, రహదారుల సమస్య కావచ్చు, ప్రత్యేకించి ఈ ప్రభుత్వం చేసిన వాగ్దానాలని అమలు చేయించేటటువంటి విషయం కావచ్చు, వీటన్నిటిపైన మేము చిత్తశుద్ధితోని ప్రజల పక్షాన నుండి పోట్లాడతాం. నిజాయితీగా మేము ప్రజలకి సేవ చేస్తాం. ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాన్ని వివరించేటటువంటి పని చేసి, ప్రజలకు వివరించే పని చేసి. మీద ఇంకో ఆరోపణ ఉంది. కమ్యూనిస్టు పార్టీ నియోజకవర్గాలు ఎక్కడ ఎమ్మెల్యేలున్నా ప్రజలంతా జెండా పట్టుకొని తిరుగుబాటు ఉద్యమాలు చేయాలనే కోరుకుంటారు తప్ప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయరనే ఒక విమర్శ ఉంది. ఖమ్మం పట్టణానికి దగ్గరలో ఉన్న పాలేరు ఎందుకు డెవలప్ కాలేదు అనేది కూడా ఒక ప్రశ్న. పాలేరు డెవలప్ కాకపోవడానికి ఇప్పటిదాకా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కారణం. ఆ ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం కారణం. పాలేరు నియోజకవర్గం ఎలా అభివృద్ధి అవుతుందో చెప్పడంలో, చేయడంలో, ఆందోళన పోరాటాలు చేయడంలో మేమే కాదు, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ఆందోళన పోరాటాలే చేస్తారు. ఆందోళన పోరాటాలు కూడా చేయకుండా, అధికారం లేకుండా ఒక పార్టీ ఉంచుకోవడం అనవసరం మీరు చెప్పే లెక్క ప్రకారం. అందుకని మేము గెలిస్తే శాసనసభలో కూడా మాట్లాడతాం, పోట్లాడతాం. శాసనసభ బయట కూడా ప్రజా సమస్యల పరిష్కారం కావాలని చెప్పేసి ఆందోళనలు, పోరాటాలు చేస్తాం. ప్రజల్ని సమీకరించి పోరాడితేనే ఈ ప్రభుత్వం యొక్క కొమ్ములు ఇరుగుతాయి, తప్పలేకపోతే సాధ్యం కాదు. అందుకని మేము ఆ రకమైనటువంటి ఆందోళనలు చేస్తాం. అందువల్ల ఆందోళనలు చేయడానికి తప్పుపట్టే వాళ్ళకి తప్పు తప్ప ఆందోళనలు ప్రజల కోసం చేసే ఆందోళనలు తప్పు కాదు. ఇంతకీ సుదర్శన్ రావుకి ఎందుకు ఓటేయాలి? సుదర్శన్ రావు పేదల పక్షాన నిలబడి పోట్లాడే మనిషి. సిపిఎం, సిపిఐ రెండు కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజల సమస్యలను ఈరోజు ప్రభుత్వం ముందు ఎజెండాగా ఉంచి తీసుకొని వచ్చేటటువంటి పార్టీలు. ఆయా కమ్యూనిస్ట్ పార్టీల అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నా. నన్ను గెలిపిస్తే ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గ సాగునీటి సమస్య పరిష్కారం కోసం, తాగునీటి సమస్య పరిష్కారం కోసం, రహదారుల సమస్య పరిష్కారం కోసం, ప్రభుత్వ వాగ్దానాలను అమలు చేయించడాని కోసం నేను కృషి చేస్తాను. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను, తోడుగా ఉంటాను, నీడగా ఉంటాను. ప్రజల మనిషిగా నేను పనిచేస్తాను. అందుకే ప్రజలను ఓటేయమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను.
థ్యాంక్ యూ వెరీ మచ్. సిపిఎం కి ఓటేస్తే ఎప్పుడు ప్రజల మధ్య ఉంటా, ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తా అని చెప్తున్నారు. రోటిలో ముగ్గురిని మూట కట్టి విసిరేస్తావు ఏటిలో ఇక కదులుదామురా మనమంతా జట్టు కట్టి తెలుద్దామురా బతుకులు మార్చేటి వెలుగుల జెండా సుత్తి కొడవలు చుక్క ఎర్రని జెండా ఖమ్మం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి టీడీపీ వైసీపీ పార్టీ తరఫున ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పెరగడంతో ఉప ఎన్నికల వాతావరణం హీటెక్కినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి మనతో ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు రాజకీయ పార్టీల జెండాలను చూస్తే పొరుగు రాష్ట్రంలో మీకు వైసీపీకి పచ్చగడ్డేసే బగుమనే పరిస్థితి, అలాగే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వైఖరికి నిరసనగా పుట్టినటువంటి టీడీపీ, ఈ మూడు పార్టీలకి ఈరోజు మీరు ప్రచారం చేసేటువంటి పరిస్థితి వస్తుంది. చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? అంటే ఈ నేపథ్యాన్ని మీరు చూడాలంటే గత నేపథ్యాన్ని కూడా చూడాలి. గతంలో పివి నరసింహారావు గారి నుంచి మొదలు పెడితే పి జనార్దన్ రెడ్డి వరకు, రాజ్య నాయక్ వరకు, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి వరకు, మొన్న జరిగిన శోభా నాగిరెడ్డి మరణం తర్వాత జరిగిన ఎన్నికలన్నిటిని కూడా మీరు పరిగణలోకి తీసుకుంటే ఈ రోజున్న ప్రత్యేకమైన పరిస్థితులు మీకు అర్థమవుతాయి. ఇక్కడ రాజకీయంగా మేము పొత్తులు పెట్టుకోలే, కేవలము ఒక చనిపోయిన మాజీ శాసనసభ్యుడు కుటుంబం నిలబడ్డది, వారిని ఏకగ్రీవంగా చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంటే దురాశతోని ఎన్నికలలో టీఆర్ఎస్ పోటీ చేసింది కాబట్టి నైతికంగా మా మీద బాధ్యత ఉంది, ఆవిడ గారిని గెలిపించడానికి మేమందరం ముందుకు వచ్చినాం తప్ప ఇది రాజకీయ పొత్తులు కాదు. ఈ ఎన్నికలు పరిమితమైన ఎన్నికలు, ఒక సాంప్రదాయాన్ని గౌరవించడం తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చింది. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన శోభా నాగిరెడ్డిని మేము ఏకగ్రీవం చేసినాం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజశేఖర రెడ్డి సతీమణిని ఏకగ్రీవం చేసినాం, భారతీయ నాయక్ గారిని దేవరకొండలో మేము ఏకగ్రీవం చేసినాం, పి జనార్దన్ రెడ్డి కూడా ఎన్నికలలో మేము మద్దతు పలకడం జరిగింది, వారి కుటుంబాన్ని గెలిపించడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ నిబద్ధతను, తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యవహార శైలి మీద ఎవరికి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ఒక సత్ సాంప్రదాయాన్ని కొనసాగింపులో భాగంగానే ఈనాడు సుచరితమ్మకు మద్దతు పలకడం జరిగింది. అంటే నారాయణఖేడ్లో ఒక నీతి, పాలేరులో మరో నీతి టీడీపీది అనేది ప్రధాన ఆరోపణ. నారాయణఖేడ్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే చనిపోతే అక్కడ మీరు పోటీ చేశారు, కానీ పాలేరులో మాత్రం పోటీ చేయట్లేదు. ఇలాంటి మాటలు మాట్లాడేటోళ్లకు జరిగిన పరిణామాల పట్ల అవగాహన ఉండాలి. అవగాహన లేకుంటే ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుందని అనుకుంటే అది ఎల్లకాలం చెల్లదు. అసలు నారాయణఖేడ్ ఎలక్షన్ల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అసలు ఏకగ్రీవం చేయమని సంప్రదించనే లేదు. అసలు ఒక రాజకీయ పార్టీ సంప్రదించకుండా ఎవరైనా సంపూర్ణ మద్దతు పలికే అవకాశం ఉందా? ఈ ఎన్నికలలో గాని, అంటే ఇవాళ ఇక్కడే కాదు, మొన్న జరిగిన ఆళ్లగడ్డలో కూడా జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తిని మన్నించి మేము ఏకగ్రీవం చేసినాం. కాబట్టి నారాయణఖేడ్ లో అసలు విజ్ఞప్తి జరగలేదు కాబట్టి జనరల్ ఎలక్షన్ లాగా అక్కడ ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలలో ప్రజలు తీర్పు ఇచ్చే విధంగా ఇచ్చిండ్రు. ఈ ఎన్నికలు వాళ్ళు విజ్ఞప్తి చేసింది కాబట్టి తెలుగుదేశం పార్టీ హుందాగా ముందుకు వచ్చింది. దీనికి రాజకీయాలు ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ఒక సత్ సాంప్రదాయాన్ని గౌరవించే మనిషి అనేవాడు ఎవడైనా ఈ రోజు సుచరితమ్మకు మద్దతు పలుకుతారు. ప్రధానంగా పాలేరులో మీ పాత మిత్రుడు తుమ్మల బరిలో ఉన్నారు. తుమ్మలనేమో పాలేరులో నన్ను గెలిపిస్తే మీకు పెద్ద పాలేరుగా పనిచేస్తా అని చెప్తున్నారు. అంటే ఈ రోజు తుమ్మల పాలేరు ప్రజలకు పెద్ద పాలేరు కాదు, కేసీఆర్ కు పెద్ద పాలేరు. తుమ్మలని నేను నిన్ననే చెప్పిన, పాలేరు ప్రజలు తుమ్మల్ని ఏమనుకుంటుందంటే ఎడంకాలు చెప్పుతో సమానం అనుకుంటారు. కాబట్టి ఇక్కడ పాలేరుగా ఉండడు, గెలిచినా కూడా కేసీఆర్ కు తాబేదారుగానే ఉంటాడు తప్ప పాలేరుకి ప్రయోజనం లేదు. గతంలో 4 సార్లు గెలిచిండు, ఎన్నడైనా ఈ ప్రాంత ప్రజలను ఎప్పుడైనా పట్టించుకుండా 4 మంత్రులుగా ఉండుకుంటా. అదేవిధంగా ఖమ్మంలో చెల్లని రూపాయి పాలేరులో చెల్లుతుందా? కేసీఆర్ గతంలో చెప్పేవాడు కదా, కామారెడ్డిలో చెల్లని వాళ్ళు ఎల్లారెడ్డిలు చెల్తారని. ఇలా ఖమ్మంలో చెల్లని రూపాయి ఈరోజు పాలేరులో చెల్లుతుందా? తుమ్మల ఓటమి తప్పదు. కేసీఆర్ చేసే రాజకీయ విష ప్రయోగాలకు తుమ్మల బలవుతున్నాడు. ఇవాళ ఆ పార్టీలో ఉన్న వాళ్ళే అంతర్గతంగా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలవాలి, తుమ్మడ ఓడిపోతే ఆ మంత్రి పదవి ఊసిపోతుంది, అది మాకు వస్తుందని చెప్పి ఆ పార్టీలో ఉన్న వాళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికలలో తుమ్మల ఓడిపోవడం ఖాయం. తుమ్మల ఎప్పుడైతే పార్టీ ఫిరాయించిండో, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండెల మీద తన్ని కేసీఆర్ పంచన చేరిండో, తుమ్మల ఓటమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ నికార్సైన కార్యకర్తలు పనిచేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి వైసీపీ సపోర్ట్ చేస్తుంది, టీడీపీ సపోర్ట్ చేస్తుంది. వైసీపీ సంబంధించినటువంటి నాయకత్వం పూర్తిగా టీఆర్ఎస్ లో విలీనమవడం, సంబంధించినటువంటి ఎమ్మెల్యే చేస్తారు. ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి ఓట్లు కాంగ్రెస్ కి షేర్ అవుతాయా?
వైసీపీకి సంబంధించినటువంటి కేడర్ ఓట్లు కూడా ఇటు కాంగ్రెస్ అభ్యర్థికి షేర్ అయ్యే అవకాశం ఉందా? మీరు 2 రోజులుగా ప్రచారం చేస్తున్నా, మూడు ఎట్లా ఉంది? అంటే ఇక్కడ పార్టీల పరంగా చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ సుచరితమ్మ భర్తను కోల్పోయి పెద్ద వయసులో ఉన్న ఒక ఆడబిడ్డ పుట్టెడు దుఃఖంతో ప్రజల దగ్గరకు వచ్చింది. ప్రజలు మనసు ఉన్నోళ్ళు, మానవత్వం ఉన్నోళ్ళు, మానవత్వం లేని కేసీఆర్ కషాయి లాంటి తుమ్మలను ఇక్కడ నిలబెట్టిండు. మానవత్వం ఉన్న ప్రజలు మానవీయ కోణంలో తప్పకుండా సుచరితమ్మకు ఓట్లు వేస్తారు, పార్టీలకు అతీతంగా ఓట్లేస్తారు. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా సుచరితమ్మకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను భావిస్తున్నాను. గెలిపించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఒకవేళ సుచరితమ్మ అనుకోని విధంగా ఏదైనా ఇక్కడ జరిగితే ఇక సమాజంలో మానవత్వమే బతుకుండదు. ఇవాళ మానవత్వానికి అధికార అహంకారానికి పోటీ జరుగుతుంది. ఇక్కడి ప్రజలు మానవత్వం పక్కనే ఉండి మానవత్వాన్ని గెలిపిస్తారని నేను భావిస్తున్నాను, నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. పాలేరు ఉప ఎన్నికల్లో మానవత్వానికి అధికార పక్షానికి జరుగుతున్నటువంటి ఎన్నిక అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్ తో చారి, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.